హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం భారతదేశం నదీ వ్యవస్థ అనే టాపిక్కి సంబంధించినటువంటి పార్ట్ 4 ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్ 1 సీన్ నది ఒడ్డున. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ నది సమూహము టిబెట్లో ప్రారంభ మూలాన్ని కలిగి ఉన్నాయి? ఓకే, కింది వాటిలో ఏ నది సమూహం అనేది టిబెట్లో ప్రారంభ మూలాన్ని కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర, ఇండస్ మరియు సట్లెజ్. నెక్స్ట్ వన్, కింద తెలిపిన 3 జవాబులలో ఏదో ఒక విధంగా ఒకదానికొకటి సంబంధం అనేది కలిగి ఉండడం లేదా పోలిక ఉండడం అనేది జరిగింది. అయితే అలాంటి సంబంధం లేని మరియు పోలిక లేని జవాబేంటో గుర్తించండి. ఆన్సర్ గాంధీ సాగర్, చంబల్ అనేది సంబంధం లేదు. మరి సంబంధం ఉన్నటువంటివి ఏంటంటే మెట్టూరు కావేరి సంబంధం ఉంది, అదేవిధంగా ఆల్మట్టి కృష్ణా నదితో సంబంధం ఉంది. నెక్స్ట్ సర్దార్ సరోవర్, ఇది తపతి నదితో సంబంధం అనేది ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, కింది ప్రవచనాలను పరిశీలించండి, సరి అయినటువంటివి ఏంటో ఎంచుకోండి. చూద్దాము. దీనిలో సరి అయినవి: సోన్ నది యమునా ఉపనది, అదేవిధంగా మానస అనేది ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, అమరావతి మరియు నోయిలి అనేది కింది వాటిలో దేని ఉపనదులు? ఆన్సర్ కావేరి ఉపనదులు. నెక్స్ట్ వన్, కింది వాటిని పరిశీలించండి, సరి అయినటువంటివి ఏంటో ఎంచుకోండి. దీనిలో ఫస్ట్ వచ్చేసి జువారి నది దక్షిణ భారతదేశంలో తూర్పు దిశలో ప్రవహించే నది. సరికాదు ఈ ఆప్షన్. నెక్స్ట్, దీనికి కారణం ఏంటి అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతం పశ్చిమ సరిహద్దులో ఎక్కువ ఎత్తు కలిగి తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతం వైపు వాలి ఉంది, కాబట్టి ఇది కారణం అనేది సరైనది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, భీమా దేనికి ఉపనది? భీమా అనేది దేనికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణకు ఉపనది. నెక్స్ట్, భిన్నమైనది ఏంటో కనుగొనండి. కింది వాటిలో భిన్నమైనది ఏంటంటే బుడమేరు, శబరి, తమ్మిలేరు, రామిలేరు. వీటిలో భిన్నమైనది ఆప్షన్ 2 శబరి. నెక్స్ట్ వన్, కింది వాటిలో భిన్నమైనది ఏదో కనుగొనండి. చూద్దాము. మహానది, వైతరణి, బ్రాహ్మణి, గోదావరి. వీటిలో భిన్నమైనది గోదావరి. ఆన్సర్ గోదావరి. నెక్స్ట్ వన్, నర్మదకు ఉపనది కానిది ఏమిటి? కింది వాటిలో నర్మద ఉపనది కానిది ఏమిటి? చూద్దాము. దూది, పూర్ణ, బంజార్, హిరన్. వీటిలో నర్మదకు ఉపనది కానిది ఏంటి? పూర్ణ. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్ణ. నెక్స్ట్, భారతదేశంలో కింద ఇచ్చినటువంటి హరివానాల్లో ఏ హరివానం అనేది అధిక సంభావ్యం కలిగి ఉంది? ఆప్షన్ 3 గోదావరి. నెక్స్ట్, జయమంగళ నది ఏ నది ఉపనది? జయమంగళ నది అనేది ఇది ఆప్షన్ 4 పెన్నార్ యొక్క ఉపనది. నెక్స్ట్ వన్, సింధు నదిని గుర్తించిన ఈ కింది వాక్యాలలో వాస్తవమైనది ఏమిటి? సింధు నదికి సంబంధించి వాస్తవమైనది ఏంటో గుర్తించండి. చూద్దాము. సింధు నది ఇది భారతదేశంలో 740 కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనేది ఇది సరి అయినటువంటిది. ఓకే, నెక్స్ట్ వన్, కృష్ణానది పొడవు ఎంత? కృష్ణానది పొడవు ఎంత? 1450 కిలోమీటర్లు. 1450 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, గోదావరి నది ఉపనది ఏమిటి? ఆప్షన్ 1 ఇంద్రావతి. నెక్స్ట్, తపతి, నర్మదా నదులు. ఓకే, తపతి, నర్మదా నదుల మధ్య భారతదేశంలో ఏ దిశగా ప్రవహిస్తున్నాయి? తపతి ఇంకా నర్మదా నదులు అనేవి భారతదేశంలో ఏ దిశగా ప్రవహిస్తున్నాయి? ఆన్సర్ పడమర దిశలో.
నెక్స్ట్ కింది వాటిలో ఏ నది పశ్చిమ కనుమలలో ఉద్భవించలేదు? ఆన్సర్ మహానది పశ్చిమ కనుమలలో ఉద్భవించలేదు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది పొడవు దాదాపుగా ఎంత? ఆప్షన్ 1 2900 కిలోమీటర్లు. నెక్స్ట్ గోమతి నది ఒడ్డున ఉన్నటువంటి భారతీయ పట్టణం ఏమిటి? గోమతి నది ఒడ్డున ఉన్న భారతీయ పట్టణం ఏమిటి? ఆప్షన్ 1 లక్నో. నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయ నది? ఆప్షన్ 3 సట్లెజ్. నెక్స్ట్ ఏ నది విదర్భ గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ కాశీ నది. నెక్స్ట్ ప్రాణహిత నది ప్రారంభ ప్రాంతం? ఆన్సర్ సాత్పురా. నెక్స్ట్ కింది వాటిలో ఏ నది బంగాళాఖాతంలోకి ప్రవహించదు? ఆన్సర్ తపతి. నెక్స్ట్ గోదావరి నదికి మరొక పేరేమిటి? ఆప్షన్ 1 దక్షిణ గంగా. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిని మరొక పేరుతో ఏ విధంగా పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని దుఃఖదాయిని అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ సోన్ నది ఏ నదికి ఉపనది? ఆప్షన్ 2 యమున నదికి. నెక్స్ట్ ఆరావళిలో ఆవిర్భవించి కాంబే గల్ఫ్లోనికి ప్రవహించేది ఏమిటి? ఆప్షన్ 3 సబర్మతి. నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రవహించే నది ఏమిటి భారతదేశంలో? ఆన్సర్ బ్రహ్మపుత్ర. నెక్స్ట్ చైనాలోను ఇండియాలోను ప్రవహించే నది పేరేమిటి? ఆన్సర్ బ్రహ్మపుత్ర. నెక్స్ట్ నేపాల్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో గంగా నదితో కలిసే నది ఏమిటి? ఆన్సర్ గండక్. నెక్స్ట్ కింది వాటిలో అతి పొడవైన నది ఏమిటి? అతి పొడవైనది సోన్. నెక్స్ట్ ఈ కింద భారతదేశ కింది వాటిలో భారతదేశ నదీ ప్రవాహ ప్రాంతంలో అత్యధికంగా నీరు ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 1 గంగా. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో కాలువల ద్వారా వ్యవసాయం అధికంగా జరగడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 3 జీవనదులు కాలువలకు భూమి ఉండడం. నెక్స్ట్ లూని నది దేనిలోకి ప్రవహిస్తుంది? లూని నది ఆప్షన్ 3 కచ్ తీరంలోకి ప్రవహిస్తుంది. నెక్స్ట్ తమ్మిలేరు, బుడమేరు మరియు రామిలేరు ఎందులో కలుస్తాయి? ఆప్షన్ 1 కొల్లేరులో కలుస్తాయి. నెక్స్ట్ లోక్తక్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు గల ఈశాన్య రాష్ట్రం ఏమిటి? ఆప్షన్ 2 మణిపూర్. నెక్స్ట్ గోదావరి నది జన్మస్థలం ఏమిటి? గోదావరి నది జన్మస్థలం ఆన్సర్ నాసిక్. నెక్స్ట్ ఇందిరాగాంధీ కెనాల్ ఏ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యం కోసం? ఇందిరాగాంధీ కెనాల్ అనేది ఏ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యం కోసం? ఆప్షన్ 1 రాజస్థాన్లో నీటిపారుదల సౌకర్యం కోసం ఇందిరాగాంధీ కెనాల్ అనేది ఉంది. నెక్స్ట్ గురు గోవింద్ సాగర్ సరస్సు అనేది ఏ నది భాగంగా ఉంది? ఆప్షన్ 3 సట్లెజ్. నెక్స్ట్ పెద్ద ద్వీపకల్ప నదిగా పేరుగాంచింది ఏమిటి? ఆప్షన్ 2 గోదావరి. నెక్స్ట్ భిన్నమైనటువంటి జంటను కనుగొనండి. దిగువ సీలేరు జూరాల అనేది భిన్నమైన జంట. శ్రీరామ్ సాగర్ కడెం, అదేవిధంగా పోలవరం నిజాం సాగర్, బలిమేల ఇది ఎల్లంపల్లి. ఇవి సరైనటువంటివి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇందిరా సాగర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ 1 నర్మదా నదిపై. నెక్స్ట్ ఆలమట్టి ఆనకట్ట అనేది ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ 3 కృష్ణా నదిపై. నెక్స్ట్ క్రింది వాటిలో కృష్ణానది యొక్క ఉపనది ఏమిటి? కృష్ణానది ఉపనది తుంగభద్ర.
నెక్స్ట్ వన్, ప్రపంచ నీటి దినం ఎప్పుడు? ప్రపంచ నీటి దినం ఎప్పుడు? ఆప్షన్ 2 మార్చి 22వ తేదీ. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏ నది తీరం అత్యధిక నీటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆప్షన్ 1 గంగా. నెక్స్ట్, ఇండియాలో పడమర దిక్కు వైపు పారేటటువంటి నదులు ఏమిటి? పడమర దిక్కు వైపు పారే నదులు. ఆప్షన్ 1 గోదావరి. నెక్స్ట్ వన్, కింది వాటిని జతపరచండి చూద్దాము. దీనిలో ఫస్ట్ వచ్చేసి కృష్ణ, భీమా, నెక్స్ట్ బ్రహ్మపుత్ర, తీస్తా, నెక్స్ట్ గోదావరి, ఇంద్రావతి. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే నదులు, వాటి ఉపనదులు అన్నమాట. కృష్ణానది ఉపనది భీమా, అదేవిధంగా బ్రహ్మపుత్ర ఉపనది తీస్తా, గోదావరి ఉపనది ఇంద్రావతి, అదేవిధంగా యమున ఉపనది చంబల్. నెక్స్ట్ తోచి గిల్జిత్ మరియు హంజాలు దేని యొక్క ఉపనదులు? ఆప్షన్ 3 ఇండస్ యొక్క ఉపనదులు. నెక్స్ట్ అంతర్వేది వద్ద కలిసే నది ఏమిటి? అంతర్వేది వద్ద కలిసే నది. ఆప్షన్ 2 గోదావరి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ఈ కింది వాణిని వేరుపరుస్తుంది? ఆప్షన్ 2 గుంటూరు ప్రాంతం నుండి కృష్ణా ప్రాంతం వేరుపరుస్తుంది. నెక్స్ట్ వన్, కృష్ణా నది యొక్క ఉపనది కానిది ఏమిటి? ఆన్సర్ ప్రాణహిత. ఇది కృష్ణా నది యొక్క ఉపనది కాదు. తుంగభద్ర, భీమా, ఘటప్రభ ఇవి కృష్ణా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ వన్, భిన్నమైనదేదో కనుగొనండి. కింది వాటిలో భిన్నమైనది ఏంటి అంటే శబరి, బుడమేరు, శబరి, తమ్మిలేరు, రామిలేరు, వీటిలో శబరి భిన్నమైనది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ నది మీద శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ని నిర్మించారు? ఆప్షన్ 2 కృష్ణ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో వంశధార నది ప్రవహిస్తుంది? ఆన్సర్ శ్రీకాకుళం జిల్లాలో. నెక్స్ట్ మంజీరా ఏ నదికి ఉపనది? మంజీరా అనేది గోదావరి నదికి ఉపనది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.